హాయ్ అండి. ఈరోజు క్రాబ్ బటర్ రోస్ట్ రెసిపీ చేస్తున్నాను. ఈ రెసిపీకి కావాల్సినవి ఆనియన్స్ 3 చిన్నవి, టొమాటో 2, మిర్చి 2, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, గరం మసాలా. అండ్ ముందుగా అలా పీతల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా ఎలా ఉన్నాయో. అంత పెద్దవి తీసుకోవాలని లేదు, మీడియం సైజ్ అయినా తీసుకోవచ్చండి. ముందుగా కడాయి పెట్టుకొని దానిలో బటర్ వేసుకొని బటర్ వేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత బటర్ మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి అంత పెద్దవైనా ఇబ్బంది ఏమి ఉండదండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయింది. తర్వాత టొమాటోస్ మిర్చి వేసుకోవాలండి. అవి కూడా మంచిగా బాయిల్ అయిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. ఇవి చల్లారాలండి. చల్లారిన తర్వాత ఫ్రై చేసుకున్నవి మిక్సీ జార్లో తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చల్లారిన తర్వాతే వేసుకోండి, లేకపోతే జార్ పాడైపోతుంది. నేను చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. అది చిట్పట్మన్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. అది బాగా వేగిన తరువాత దానిలోకి పసుపు, కారం తగినంత, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి, సాల్ట్ తగినంత వేసుకోవాలి. వాటిని బాగా కలపాలండి. తర్వాత కడిగి పెట్టుకున్న పీతల్ని వేసుకోవాలండి. ఆ పీతల్ని కూడా మంచిగా కలిపేసేసి నేను గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి.
వాటర్ పోసేసుకొని దాన్ని 20 to 30 minutes ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దగ్గర పడుతుందండి. అంతే అండి. ఇంకా దానిలో కొంచెం కరివేపాకు, గరం మసాలా వేసుకుని దింపేయడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక్కసారి చేసుకొని తినండి. అబ్బా, మైమర్చిపోవాల్సిందే. ఇంకా మరి అంత టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.